బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీపై దాడి అంటూ ఫేక్ ప్రచారం జరిగింది. అయితే ఆ మెసేజ్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. మెసేజ్ లో అరవింద్ కుమార్, రితీష్ రెడ్డి, కోలా వంశీ, నాగరాజు దాడి చేస్తారని అగంతకుడు తెలిపాడు. తమ పేర్లను ప్రస్తావించి ఇబ్బందులకు గురి చేశారంటూ జగద్గిరిగుట్ట పిఎస్ లో 4 వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి అటు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీపై దాడి జరుగుతుందంటూ కూడా నిన్న వచ్చిన మెసేజ్ అయితే పెద్ద దుమారమే రేపింది. అయితే ఆ వ్యక్తిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారా? అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎసకిల షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పైన దాడి జరుగుతుందంటూ నిన్న సోషల్ మీడియాలో ఇటు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లలో కూడా మెసేజ్ సర్క్యులేట్ అయింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన బిగ్ టీవీ అటు పోలీసులకు సమాచారం అందించడంతో పాటుగా ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించి ఇటు ఎవరైతే నెంబర్స్ ఆ మెసేజ్లో ఉన్నటువంటి నెంబర్స్ ఎవరైతే దాడికి పాల్పడతారంటూ వచ్చినటువంటి ఆ మెసేజ్లో ఉన్న నెంబర్లో కూడా కాల్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా విషయం చెప్పడం జరిగింది. వాళ్ళతో కూడా క్లారిటీ తీసుకోవడం జరిగింది. వెంటనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ 4 వ్యక్తులు కూడా జగదీర్గుట్ట పోలీసులను ఆశ్రయించడం, ఈ విషయాన్ని చెప్పడం, అంతా అరికపూడి గాంధీకి కూడా విషయం తెలిసిన అనంతరం కూడా పోలీసులు కొంత అప్రమత్తమయ్యారు. మెసేజ్ ఒక్కసారిగా సర్క్యులేట్ అవ్వడం, ప్రధానంగా సేవ్ ఎమ్మెల్యే అంటూ, సేవ్ అవర్ ఎమ్మెల్యే అంటూ ఒక మెసేజ్, ఆ మెసేజ్ని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సేవ్ ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారిపై 5 PM మర్డర్ అటాక్ జరగబోతుంది అంటూ గోశాలకు వెళ్లే సమయంలో, ఇక్కడ క్లియర్గా 5 PM గోశాలకు వెళ్లే సమయంలో జరుగుతుందనడంతో అనుచరులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఒక షెడ్యూల్ని కూడా పెట్టిన నేపథ్యంలో ఇది నిజమే అని చెప్పి మొదన గ్రహించారు. కానీ తర్వాత ఇది ఫేక్ అని తెలిసింది. ఆ 4 వ్యక్తులు జగదీర్గుట్ట పోలీసులకు విషయం తెలపడం, వాళ్ళు విచారించిన అనంతరం కూడా వారిపైన వ్యక్తిగత కక్షతోనే ఓ వ్యక్తి, ఏదైతే ఇక్కడ 4 వ్యక్తులు నాగరాజుతో పాటుగా మరో 4 అరవింద్ కుమార్, రితీష్ రెడ్డి, కోలా వంశీ, గుల్లా నాగరాజు, ఈ 4 వ్యక్తులు ఓ అరవింద్ కుమార్ అనే వ్యక్తి వద్ద కూడా, ఒక సైబర్ సెక్యూరిటీ నడిపించే NGO నడిపించే వ్యక్తి వద్ద కూడా ఈ 4 పనిచేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ఈ 4 పైన దురుద్దేశంతోనే, ఉద్దేశపూర్వకంగా ఒక నకిలీ ఫేక్ మెసేజ్ని, వీరిపైన మారణాయుధాల కేసులు ఉన్నాయంటూ కూడా మెసేజ్లో చెప్పిన నేపథ్యంలో వారిపైన ఎలాంటి కేసులు లేవంటూ తామే స్వయంగా వచ్చి పోలీసులకు చెప్పడంతో ఇదంతా ఫేక్ అని చెప్పి గుర్తించారు. ముందస్తుగానే అరికపూడి గాంధీ వద్ద ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అరికపూడి గాంధీ కూడా ఒక ఫేక్ అని చెప్పి ఈ దుష్ప్రచారం తనపైన జరుగుతుందంటూ కూడా ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫేక్ నెంబర్ ఏదైతే ఆగంతకుడు ఫేక్ మెసేజ్ని సర్క్యులేట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ నెంబర్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆగంతకుడిని కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఉద్దేశపూర్వకంగానే చేశారా? ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఈ ఫేక్ మెసేజ్తో రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు గుర్తు తెలియని ఆగంతకుడిని గుర్తించిన నేపథ్యంలో ఈ 4 పైన దురుద్దేశంతోనే ఈ ఫేక్ మెసేజ్ని, అసత్య ప్రచారాన్ని చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా కూడా తెలుస్తుంది. ముందు జాగ్రత్తగా పోలీసులు, ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే షెడ్యూల్ లేకపోయినప్పటికీ ఒక షెడ్యూల్ 5 PM అంటూ ఒక టైం పెట్టి మెసేజ్ పెట్టడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పరిస్థితి. ముందు జాగ్రత్తగా పోలీసులు అయితే అరికపూడి నివాసం వద్ద, ఎమ్మెల్యే అరికపూడి నివాసం వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఈ అసత్య ప్రచారాన్ని కూడా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఖండించిన నేపథ్యంలో ఇటు కార్యకర్తలు కూడా ఒక్కసారిగా కూలైన పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ మెసేజ్ సర్క్యులేట్ అవ్వడం అనేది ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా భద్రతనైతే కట్టుదిట్టం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ రైట్ సాగర్, థ్యాంక్ యూ.